అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రయాణించే వ్యక్తి. ఆయన ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ గురించి చిన్న సమాచారం బయటకు రావడం కూడా పెద్ద వార్తే. అలాంటిది ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్లో ఎక్కి మధ్యలో ఎవరికీ తెలియకుండా మరో చిన్న విమానంలోకి మారి బ్రిటన్ వెళ్లారంటే ఇప్పుడు ఇదే అమెరికాలో సంచలనంగా మారింది. అసలు ట్రంప్ ఎందుకు విమానం మార్చారు? దీని వెనుక ఇరాన్ నుంచి వచ్చిన అసాసినేషన్ థ్రెట్ ఉందా, లేక ఇది అమెరికా అధ్యక్షుడి సాధారణ సెక్యూరిటీ స్ట్రాటజీలో భాగమేనా? జూలై 8న నాటో సమిట్ కోసం ట్రంప్ తుర్కీ రాజధాని అంకారాలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన బ్రిటన్కు వెళ్లాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి ప్రయాణాల్లో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్గా ఉపయోగించే బోయింగ్ 747లోనే వెళ్తారు. ఆ రోజు కూడా ట్రంప్ ముందుగా ఆ పెద్ద విమానంలోకి ఎక్కారు. దీంతో అందరూ ఆయన అదే విమానంలో బ్రిటన్ వెళ్తారని అనుకున్నారు. కానీ కొద్దిసేపటికి అసలు ట్విస్ట్ జరిగింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం ట్రంప్ను ఒక క్యాటరింగ్ కంటైనర్ ద్వారా పెద్ద విమానం నుంచి బయటకు తీసుకెళ్లి కొంత దూరంలో ఉన్న చిన్న C-32A విమానం వద్దకు తరలించారు. ఆ తర్వాత ట్రంప్ అదే చిన్న విమానంలో బ్రిటన్కు వెళ్ళినట్లు కథనం తెలిపింది. అంటే బయట ప్రపంచానికి కనిపించింది ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ వన్, కానీ ట్రంప్ అసలు ప్రయాణించింది మరో ఎయిర్ క్రాఫ్ట్లో. ఇంత రహస్యంగా విమానం ఎందుకు మార్చారు? ఇక్కడే ఇరాన్ యాంగిల్ తెరపైకి వచ్చింది. గతంలోనే ట్రంప్పై ఇరాన్ నుంచి హత్యా బెదిరింపులున్నాయి. ముఖ్యంగా ఇరాన్ టాప్ కమాండర్ కాసిం సులేమనేను అమెరికా హతమార్చిన తర్వాత ట్రంప్పై ఇరాన్ తీవ్రంగా హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో తుర్కీ నుంచి బ్రిటన్ ప్రయాణం సమయంలోనే ట్రంప్ సెక్యూరిటీ టీం అదనపు జాగ్రత్తలు తీసుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్కు ఒక అమెరికా అధికారిని చెప్పినట్లు పేర్కొంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ ప్లేన్ స్విచ్ ఖచ్చితంగా ఇరాన్ నుంచి వచ్చిన థ్రెట్ కారణంగానే జరిగిందని వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించలేదు. కాబట్టి ఇది కన్ఫర్మ్డ్ అటాక్ ప్లాట్ అని చెప్పడం కంటే బెదిరింపుల నేపథ్యంలో సెక్యూరిటీ జాగ్రత్తతో విమానం మార్చినట్లు వచ్చిన నివేదికగా చూడాలి. ఇక ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ట్రంప్తో పాటు ప్రయాణించిన జర్నలిస్టుకు విమానం కిటికీల తెరలు మూసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. సాధారణంగా సెన్సిటివ్ సెక్యూరిటీ ఆపరేషన్స్లో ఎయిర్ క్రాఫ్ట్ బయట పరిస్థితులు, లొకేషన్స్ వంటి వివరాలు కనిపించకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ మొత్తం ఆపరేషన్స్లో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ట్రంప్ ఎక్కడున్నారో, ఏ విమానంలో ఉన్నారో బయట వారికి సులభంగా తెలియకూడదనే ప్రయత్నం. ఇప్పుడు ఈ కథలో మరో విమానం వస్తుంది. అదే ఖతర్ నుంచి అమెరికాకు వచ్చిన కొత్త బోయింగ్ 747. ట్రంప్ చాలా కాలంగా పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1990ల నుంచి సేవలందిస్తున్న పాత బోయింగ్ 747లను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఖతర్ రాజకుటుంబం అమెరికాకు ఒక బోయింగ్ 747 విమానాన్ని అందించింది. దాన్ని ప్రెసిడెన్షియల్ ట్రాన్స్పోర్ట్ కోసం వేగంగా మోడిఫై చేసి జూలై 1న ట్రంప్ ఫస్ట్ టైం ఉపయోగించారు. కానీ కొత్త విమానం వచ్చాక మరో ప్రశ్న మొదలైంది. ఈ విమానం పాత ఎయిర్ ఫోర్స్ వన్ అంత సురక్షితమేనా? ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ వన్ అంటే కేవలం లగ్జరీ ఎయిర్ క్రాఫ్ట్ కాదు. అందులో సెక్యూర్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ ప్రొటెక్షన్, మిసైల్ వార్నింగ్, కౌంటర్ మెష్యూర్ సిస్టమ్స్ వంటి ప్రత్యేక సెక్యూరిటీ సామర్థ్యాలు ఉంటాయి. ఖతర్ నుంచి వచ్చిన కొత్త ఎయిర్ క్రాఫ్ట్లో పాత ఎయిర్ ఫోర్స్ వన్లో ఉన్న కొన్ని కీలక రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా మిసైల్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ పూర్తి స్థాయిలో ఉన్నాయా అనే ప్రశ్నలు అప్పటి నుంచి వచ్చాయి. అయితే వైట్ హౌస్ మాత్రం ఈ విమానం భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతుంది. అధ్యక్షుడి భద్రత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని, కొత్త ఎయిర్ క్రాఫ్ట్లో ట్రంప్, ఆయన సిబ్బందికి అవసరమైన అత్యున్నత స్థాయి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయని వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ తెలిపారు. ఇక వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టిన వీడియో ఈ కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. వీడియోలో ట్రంప్ పెద్ద బోయింగ్ 747లోకి ఎక్కినట్లు కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ విమానం నుంచి ఒక క్యాటరింగ్ వెహికల్ బయటకు వస్తుంది. ఆ చిన్న C-32A విమానం వైపు వెళ్తుంది. ఆ తర్వాత ట్రంప్ బ్రిటన్కు చేరుకున్నప్పుడు 2 ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడ కనిపించాయి. పెద్ద విమానం నుంచి ట్రంప్ బయటకు వచ్చిన దృశ్యాలు కూడా నమోదయ్యాయి. కానీ అసలు మిస్టరీ మాత్రం ఇంకా అలాగే ఉంది. ట్రంప్ చిన్న C-32A నుంచి తిరిగి పెద్ద విమానంలోకి ఎప్పుడు, ఎలా మారారు? అది స్పష్టంగా తెలియలేదు. ఇక్కడే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీలోని అసలు స్ట్రాటజీ అర్థమవుతుంది.
అమెరికా అధ్యక్షుడి మూవ్మెంట్ ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్. ఆయన ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నారు, ఏ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నారు, ఏ రూట్లో వెళ్తున్నారు, ఇవన్నీ శత్రు దేశాలు లేదా ఆయన వ్యతిరేకులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తాయి. అందుకే అవసరమైనప్పుడు ఆల్టర్నేటివ్ ఎయిర్ క్రాఫ్ట్, సీక్రెట్ మూవ్మెంట్స్, లాస్ట్ మినిట్ చేంజెస్, డేకాయ్ స్ట్రాటజీస్ వంటి సెక్యూరిటీ టాక్టిక్స్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ట్రంప్ విషయంలో జరిగిన ప్లేన్ స్విచ్ కూడా ఇలాంటి స్ట్రాటజీలో భాగమై ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇరాన్ నిజంగా ఈ ప్రయాణాన్ని టార్గెట్ చేయబోయిందా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాధానం లేదు. ఇరాన్ నుంచి ట్రంప్పై థ్రెట్స్ ఉన్న విషయం కొత్తదేది కాదు. కానీ తుర్కియా నుంచి బ్రిటన్కు వెళ్లే సమయంలో జరిగిన ఈ స్పెసిఫిక్ ప్లేన్ స్విచ్ కు కారణం ఏంటన్న పూర్తి డీటెయిల్స్ మాత్రం బయటకు రాలేదు. అందుకే దీనిని ఇరాన్ దాడి చేయబోతుందని అమెరికాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది అని చెప్పడం సరైంది కాదు. ఇప్పటి వరకు తెలిసిన విషయాలను కలిపితే మాత్రం పిక్చర్ ఇలా ఉంది. ట్రంప్ ముందుగా పెద్ద బోయింగ్ 747లోకి ఎక్కారు. ఆ తర్వాత సీక్రెట్గా చిన్న C-32Aకి మారారు. జర్నలిస్టులకు విండోస్ మూసి ఉంచాలని సూచించారు. ఆ సమయంలో ట్రంప్ సెక్యూరిటీపై ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కొత్త ప్రెసిడెన్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ భద్రతపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. ట్రంప్ భద్రత విషయంలో అమెరికా ఎంత పెద్ద జాగ్రత్తలు తీసుకుంటుందో ఈ ఘటన మరోసారి చూపించింది. ఎందుకంటే అధ్యక్షుడిని కాపాడడానికి కొన్నిసార్లు పెద్ద ఆయుధాలు అవసరం ఉండకపోవచ్చు. శత్రువుకి అధ్యక్షుడు ఎక్కడున్నాడో తెలియకుండా చేయడమే అతిపెద్ద సెక్యూరిటీ వెపన్ గా కావచ్చు. ట్రంప్ విషయంలో నిజంగా ఇరాన్ థ్రెట్ కారణంగానే ఈ రహస్య విమాన మార్పిడి జరిగిందా, లేక ఇది ముందస్తుగా రూపొందించిన ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమా? పూర్తి నిజం బయటకు రావాలంటే మరిన్ని వివరాలు బయటపడాల్సిందే. కానీ ఇప్పటికి మాత్రం ఒక ప్రశ్న అందరినీ వెంటాడుతుంది. ట్రంప్ ఎక్కింది ఒక విమానం, కనిపించింది మరో విమానం. మరి అసలు అమెరికా అధ్యక్షుడు ఏ విమానంలో ప్రయాణించారు? ఆ సమాధానమే ఈ మొత్తం కథలో అసలు మిస్టరీ. ఇప్పటి వరకు తెలిసిన విషయాలను కలిపితే మాత్రం పిక్చర్ ఇలా ఉంది. ట్రంప్ ముందుగా పెద్ద బోయింగ్ 747లోకి ఎక్కారు. ఆ తర్వాత సీక్రెట్గా చిన్న C-32Aకి మారారు. జర్నలిస్టులకు విండోస్ మూసి ఉంచాలని సూచించారు. ఆ సమయంలో ట్రంప్ సెక్యూరిటీపై ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కొత్త ప్రెసిడెన్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ భద్రతపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. ట్రంప్ భద్రత విషయంలో అమెరికా ఎంత పెద్ద జాగ్రత్తలు తీసుకుంటుందో ఈ ఘటన మరోసారి చూపించింది. ఎందుకంటే అధ్యక్షుడిని కాపాడడానికి కొన్నిసార్లు పెద్ద ఆయుధాలు అవసరం ఉండకపోవచ్చు. శత్రువుకి అధ్యక్షుడు ఎక్కడున్నాడో తెలియకుండా చేయడమే అతిపెద్ద సెక్యూరిటీ వెపన్ గా కావచ్చు. ట్రంప్ విషయంలో నిజంగా ఇరాన్ థ్రెట్ కారణంగానే ఈ రహస్య విమాన మార్పిడి జరిగిందా, లేక ఇది ముందస్తుగా రూపొందించిన ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమా? పూర్తి నిజం బయటకు రావాలంటే మరిన్ని వివరాలు బయటపడాల్సిందే. కానీ ఇప్పటికి మాత్రం ఒక ప్రశ్న అందరినీ వెంటాడుతుంది. ట్రంప్ ఎక్కింది ఒక విమానం, కనిపించింది మరో విమానం. మరి అసలు అమెరికా అధ్యక్షుడు ఏ విమానంలో ప్రయాణించారు? ఆ సమాధానమే ఈ మొత్తం కథలో అసలు మిస్టరీ.